हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामि अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडपु सुब्बयार्य कुल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत्। ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात्।
ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. సాయిరామ్ అండి. మనము ఆత్మబోధ 4వ శ్లోకంలోకి ఈరోజు ప్రయాణం మొదలు పెడుతున్నాము. అంటే ఈ ఆత్మబోధ చాలా క్రమ పద్ధతిలో చెప్పారన్నమాట శంకరాచార్యులు. అంటే ఎప్పటికప్పుడు మనము అంతకు ముందు మొన్న నేర్చుకున్నది దానికి పైన మనము పెట్టుకోవాలన్నమాట ఆ లక్షణాలు. లేదంటే ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు కొత్తది అయిపోయింది అనుకోండి, మళ్ళీ అది మరుగున పెడితే ఉపయోగం లేదు. అందుచేత మొదట ఏమనుకున్నాము, ఎలా మోక్షాపేక్ష ముఖ్యము అనేది మొదట దాని గురించి చెప్పి, రెండో శ్లోకంలో ఏం చెప్పారు, జ్ఞానమే మిగతావన్నీ చిత్తశుద్ధి కలుగు చేస్తాయి, కానీ జ్ఞానం మాత్రం తెలివితో రావాల్సిందే, గుర్తించవలసిందే అని చెప్పేసి జ్ఞానం గురించి చెప్పేశారు. చూడండి క్రమ పద్ధతి. మూడో శ్లోకానికి తీసుకెళ్ళిపోయేసరికి ఏం చేశారు శంకర భగవత్పాదులు, ఈ కర్మ అనేది వ్యవహారము, జ్ఞానం అనేది ఉనికి అని చెప్పారు. ఇట్లా ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా శంకర భగవత్పాదులు ఆ గురుసత్తా మనని చేయబట్టుకుని నడిపిస్తుందన్నమాట మెట్టు మెట్టు. ఇప్పుడు ఈ 4వ శ్లోకంలోకి వచ్చేసరికి ఇంకొక మెట్టు ఎక్కిస్తుంది. అది ఎలాగో చూసుకుందాం. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. ఇక్కడ ఆత్మ దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ అంటే వ్యాపకమవుతూ ఉన్నది కదా. ఆ కేవలాత్మ అట్లా ఉంటే మనము వివిధ పరిమితులలో, అంటే మన జ్ఞానంలోనే మళ్ళీ ఆ స్థాయి భేదము, స్థితి భేదము ఉంటుందన్నమాట. అంతా బంగారమే, కానీ 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ ఆ ప్యూరిటీ తేడా ఉంటుంది కదా. అట్లా ఎట్లా పరిచ్ఛిన్నం అంటే, మనం చిన్నం అంటే ఏంటంటే గ్లాసు పగిలిపోయిందండి, అంతా చిన్న అయిపోయింది.
పొడి అయిపోయింది, చిన్న భిన్నం అయిపోయింది అంటాం కదా మనం. మామూలు మాటల్లో చూడండి, మన తెలుగులో నిజంగా ఎంత చక్కటి భావం ఉన్నదో. అంతా చిన్న భిన్నం అయిపోయిందండి. చిన్నం అయిపోయింది, భిన్నం అయిపోయింది. అంటే మామూలు వ్యవహారంలో మనం అట్లా వాడేసుకుంటున్నాము కానీ, అంటే ఏదైతే అపరిచ్ఛిన్నంగా ఉన్నదో, అవిభాజ్యముగా ఉన్నదో, ఏకత్వముగా ఉన్నదో, అది పరిచ్ఛిన్నం అయిపోయింది, భిన్నం అయిపోయింది. ఎందుకని? అజ్ఞానం వలన పరిచ్ఛిన్నం అయిపోయింది. అజ్ఞానము వలన. ఆ అజ్ఞానాన్ని నాశిస్తే తన్నాశే తన్నాశే సతి కేవల. ఆ చిన్న భిన్నం అయిపోయినది అజ్ఞానం వలన. ఆ అజ్ఞానం నశిస్తే ఉన్నది కేవలంగా ఉన్నది. అప్పుడు ఆ కేవలంగా ఉన్నది స్వయం ప్రకాశతే హ్యాత్మ. తనంతట తను స్వయంగా ప్రకాశిస్తున్నది. ఎట్లాగంటే మేఘాపాయేంశుమానివా. మేఘములు ఉన్నప్పుడు సూర్యుడు కప్పబడినప్పటికీ మేఘములు పోగానే ఎట్లా ఉన్నదో, అది మేఘములు రాకముందు ఉన్నది, మేఘములు ఉన్నప్పుడు ఉన్నది, మేఘములు వెళ్ళిపోయాక ఉన్నది. అంటే శంకర భగవత్పాదులు ప్రతి శ్లోకంలో ఒక్కొక్క ఉపమానం చెప్పారు మనకి. చాలా తేలికండి, ఎంత చక్కగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు మాట. రెండవ శ్లోకంలో ఏం చేశారు? పాకస్య వన్నివ జ్ఞానం, వంట చేయటానికి అగ్ని ఉపమానం చెప్పారు. ఇక్కడేం చెప్పారు? తేజస్తిమిర సంగవత్, చీకటి వెలుతురు ఉపమానం చెప్పారు. అంటే మనం నిజానికి బాగా ఏం కష్టపడక్కర్లా ఇవన్నీ 68 శ్లోకాలు గుర్తుపెట్టుకోవటానికి జ్ఞానాన్ని. వంటకి అగ్ని రెండవ శ్లోకం అండి. మూడవ శ్లోకం అండి వెలుతురు చీకటి అండి. తేజస్తిమిర సంగవత్ పాకస్య వన్నివ జ్ఞానం. ఇట్లా ఆ ప్రాణప్రదమైన పదము, దానికి సంబంధించిన ఉపమానము గుర్తుపెట్టుకుంటే చాలా సునాయాసంగా తేలికగా మహానుభావులు, ఎందుకంటే సాక్షాత్తు శంకరుడే శంకర భగవత్పాదులుగా అవతరించారు. శంకర భగవత్పాదులు ఒక విప్లవకారులు మాట, ఒక రెబెలియన్. సనాతన సాంప్రదాయంలో వ్యాసుల తర్వాత అంత శంకరాచార్య మధ్యమం అంటే మొత్తం ఆ జ్ఞాన ఖడ్గంతో స్వైర విహారం చేసి మొత్తాన్ని సనాతన సాంప్రదాయాన్ని మనకి ఇవాళ అందుబాటులో ఇన్ని భాష్యాలు, ఈ గ్రంథాలు ఉన్నాయి. ఈ మనుగడ అంటే ఆ శంకర భగవత్పాదుల కృప. మనం ఆ భావనలో ఆ శంకర భగవత్పాదుల ఆశీర్వచనం మనం వారి చూడండి ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఈ కాలంలో 2026 సంవత్సరంలో ఆ ఒక్కొక్క శ్లోకము ఇప్పటికీ మనకి ఉపయోగపడుతుంది కదా. అంటే సనాతనం మాట. ఒక్కొక్క శ్లోకము పరిచ్ఛిన్న ఇవ జ్ఞాన తన్నాశే సతి కేవల స్వయం ప్రకాశతే హ్యాత్మ మేఘాపాయేంశుమానివా. గురువుగారు చెప్పారు, ఈ శంకర భగవత్పాదుల శ్లోకములు చైతన్యంతో అట్లా స్ఫురణతో మనం అర్థం చేసుకోవాలి. ఇవే మంత్రములు. గురువాక్యము అంటే బ్రహ్మము, ఆ బ్రహ్మము ఉచ్చరించిన మాట, శంకర భగవత్పాదులు ఉచ్చరించిన మాట కదా ఇది. ఈ రెండు ఒకటే.
ఆ బ్రహ్మ చైతన్యము ఇందులో కూడా ఉంటుంది. మనము బాగా ఇవి మనము వీలైనంత సమయం దొరికినప్పుడల్లా ఇలా మనం చెప్పుకోవాలి. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. అంటే ఇట్లా మనం హమ్ చేసుకుంటూ ఎప్పుడు మనకి ఖాళీ దొరికినా ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ ఒక్కొక్క శ్లోకం ఇప్పుడు మనం ఒక 3 రోజులు 4 రోజులు మనం స్టడీ చేస్తాం ఈ శ్లోకం. ఈ 4 రోజులు ఈ శ్లోకాన్ని బాగా హమ్ చేసుకుందాం టైం దొరికినప్పుడు మనసులో అట్లా. అప్పుడు ఏంటంటే బాగా వంట పడుతుంది మనకి. ఆ శ్లోకంలో చైతన్యం ఉంటుంది. అది లోపల మన మేధో మదనం జరుగుతుందన్నమాట. అది ఆ ప్రకాశం స్ఫురింపజేస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకంలోకి వెళ్దాం మనం. గురువాక్యం. స్వామివారు ఎట్లా చెప్పారంటే, చూడండి ఇక్కడ అంటే ఇక్కడ నేను ఒక కథ నాకు స్ఫురించినదండి. ఈరోజే మనము ఈ మననం తరగతి ముందే ఏమి స్ఫురించిందంటే, సత్యకామ జాబాలి. ఈ సత్యకాముడు అనే ఆయన జాబాలికి వారి తల్లి పేరు జాబాలి. ఆ తల్లి దగ్గర చిన్న పిల్లవాడు అన్నమాట సత్యకాముడు. అయితే ఈ పిల్లవాడు స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆ గురుకులంలో గౌతమ మహర్షి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు గురువు అడుగుతారు అన్నమాట, మీ తల్లి తండ్రులు ఎవరు అని చెప్పేసి పేరు చెప్పాలి. అడిగితే ఇంటికి వచ్చి అడుగుతాడు, అమ్మ నా తండ్రి ఎవరు? తల్లి జాబాలి అని చెప్పాను కానీ తండ్రి ఎవరు అంటే, ఆ జాబాలి సత్యం చెప్తుందన్నమాట. నాయన, నేను చాలా ఇళ్లలో పని చేసుకుని, తను నిరుపేదరాలు, చిన్న ఇళ్లలో పని చేస్తూ ఈ పిల్లవాడిని పెంచినది. పని చేశాను. నాకు నీ తండ్రి ఎవరో సత్యంగా నేను చెప్పలేను, కనుక జాబాలి నా తల్లినే చెప్పు, తెలియదనే చెప్పు అని అంటుందన్నమాట. ఇతను గురువు దగ్గరికి వెళ్ళి, నా తల్లి జాబాలి, నా తండ్రి ఎవరో తెలియదు, ఈ సత్యమే అమ్మ నాకు చెప్పమని చెప్పింది అని చెప్తాడు. అప్పుడు ఆ ఋషి చూడండి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారు నిజంగా. నాయన, సత్యాన్ని సత్యముగా ఎలా చెప్పావంటే, నువ్వు గురుబోధకి అర్హుడవే. నీకు అర్హత ఉంది. తండ్రి పేరు తెలియకపోయినా అర్హత ఉంది. ఆ అర్హత ఉన్నట్లుగానే నువ్వు జన్మించావు అని చెప్పేసి ఆ సత్యకాముడికి, ఇక నుంచి నువ్వు సత్యకామ జాబాలి అని పిలువబడతావు నాయన అని చెప్పి ఆశీర్వదించి, ఈ ఆవుల్ని మేపుకోవడానికి నువ్వు అడవిలోకి వెళ్ళి మేపుకునిరా, అదే నిన్ను ఈ గురుకులంలో జాయిన్ చేసేసుకుని ఆవుని మేపుకుని వెళ్ళిరా. అయితే ఎప్పుడు రావాలి అంటే, ఈ 1000 ఆవులు అయ్యాక మళ్ళీ తిరిగిరా నాయన అని చెప్తారు. 1000 ఆవులు అయ్యాక. ఈ సత్యకామ జాబాలి కదా, అందరూ చూడండి, ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి. అప్పుడు ఈ సత్యకాముడు ఆవుని తీసుకుని వెళ్ళిపోతే, 1000 ఆవులంటే మరి ఎన్ని సంవత్సరాలు? అప్పుడు ఆ ప్రకృతి మాత
బోధిస్తుంది. సూర్యుడు బోధిస్తాడు, వాయువు బోధిస్తాడు, ఆకాశం బోధిస్తుంది. అందరూ ఆ చివరికి ఆ 1000 ఆవులు అయిపోయాక ఆ ప్రకృతితో ఉండి గురువాక్యం పరిపాలించాడు. చూడండి గురువాక్యం ఎట్లా పరిపాలించాడో సత్యకాముడు. గురువు గారు చెప్పారు అంతే, వెళ్ళాడు 1000 ఆవులు అయ్యే వరకు. ఆ గురువాక్యంపై విశ్వాసం చూడండి ఎంత ఉన్నదో. ఆ చెప్పినప్పుడు ఆయా ప్రకృతి మొత్తము గురు సత్తాతో గురుమూర్తి అయి ప్రకృతి శక్తులన్నీ బోధించాయి. ఇక వచ్చేసరికి 1000 ఆవులు అయ్యేసరికి సత్యకాముడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ వచ్చాడనమాట మళ్ళీ గురువు గారి దగ్గరికి. మరి అది ఎందుకు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే, మనం కూడా ప్రకృతిలో భాగమే కదా. మన చుట్టూ కూడా ప్రకృతి ఉన్నది కదా. ప్రకృతి అంటే ఏదో ఆవుల మందలో ఉన్నది ప్రకృతిలో, అది అడవుల్లో ఉన్నదో అని కాదు. మనం ఈ పట్టణాల్లో ఉన్న ఈ హైదరాబాదు, బెంగళూరు, ఈ మనుషులు, ఈ ఇళ్ళు ఉన్నది, ఇది కూడా ప్రకృతే. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, అగ్ని ఉన్నది, భూమి ఉన్నది, ఆకాశం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అందుచేత ప్రకృతి అంటే ఏదో రమణీయంగా ఉండే నదులు, సెలయేళ్ళునే ప్రకృతి అని అనుకోనవసరం లేదు. అంతటా ఉన్నది. అలాగే గురువు గారు చెప్పారు కదా, జగత్తుని గురువుగా స్వీకరించిన వారు జగద్గురువు, అంతేగాని జగత్తుకి బోధించేవారు కాదని చెప్పేసి. ఇప్పుడు అంటే మనము మన జీవనంలో మనమే గమనించుకుంటూ ఉండాలి రోజు. మన వద్దకు వచ్చే మనుషులు, వెళ్ళే మనుషులు, మన సందర్భము, ఆ సమయాలు, ఆ సూర్యోదయము, సూర్యాస్తమయము, ఆ వర్షము, ఆ మేఘాలు, అంటే ఈ మన నిత్య జీవితంలో మన స్వానుభవము. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి గురువులే, వాళ్ళందరూ మనకి నేర్పిస్తూ ఉంటారు. మనము గురు పౌర్ణమి సత్సంగమునకు వెళ్ళాము. అందరూ బోధ చేసింది ఎవరు? వెంగళం చెరువులో స్వామి అచల పరిపూర్ణానంద గారు మాత్రమే కాదు, అక్కడ వచ్చిన సత్సంగ సభ్యులు అందరూ బోధించారు. అటు వాచ్మెన్ ముత్యాల దగ్గర నుంచి, ఇక్కడ మా గురువుల దగ్గర నుంచి, అక్కడ బిల్డర్ రమణ గారి దగ్గర నుంచి, సత్సంగ సభ్యులు తులసమ్మ గారు, మైథిలి గారు, రూప గారు, అందరూ బోధిస్తున్నారు అన్నమాట. ఆ వాతావరణం కూడా బోధిస్తుంది, ఆ గాలి కూడా బోధిస్తుంది. అట్లా ఉండాలి. అంటే సత్యకాముడిలాగా ఉండాలి మనం. ప్రకృతి నుంచి మనము, ఆ జగన్మాతే గురుమండల స్వరూపిణి. ఆ జగన్మాత గురువై ప్రకృతిగా మనకి బోధిస్తున్నది. ఆ గమనింపు ఉండాలన్నమాట. ఎట్లా నేర్చుకోవాలంటే ఇప్పుడు చూడండి గురువు గారు ఏం చెప్పారు. మనం ఏమంటున్నాము? నేను పుట్టాను అంటున్నాము. అదొక మేఘం. ఎందుకని మేఘం? ఎప్పుడూ ఉన్నవాడివి నువ్వైతే నేను పుట్టానంటావేంటి? ఎప్పుడు ఉండే నువ్వు, నేనేదో 1972లో నేను పుట్టానండి, 1972లో వచ్చి పుట్టానంటావేంటి నువ్వు? అది ఇక్కడ ఫలానా కాలంలో పుట్టానండి నేను. మొదటేమో నేను పుట్టేశానన్నాడు. అసలు పుట్టుకే లేదంటుంటే పుట్టేశానన్నావు. మళ్ళీ నేను 1972లో పుట్టానండి అంటే ఏంటి? కాలాన్ని కూడా పరిచ్ఛిన్నం అయిపోయింది, విభజన చేసాం పరిమితికి. ఈ టైం 1972 2026 అండి. ఇది నేనున్న టైము ఇదే. మిగతా టైంలో నేను లేనండి. ఇది మేఘమా కాదా? ఎక్కడ పుట్టాను? నూజివీడులో పుట్టానండి బాబు. ఆ దేశంలో పుట్టాను. దేశం అంటే ప్రదేశం. ఎలా బలపడిపోయిందో చూడండి. అంతటా
ఎల్లప్పుడూ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అంతటా అంటే దేశము, అన్ని దేశములందు, ఎల్లప్పుడూ అంటే అన్ని కాలములందు ఉన్న ఆత్మతత్వము నేను పుట్టాననేసరికి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది అయిపోయింది కదా. పోనీ దానికి కూడా మళ్ళీ నేను ఫలానా దేశంలో పుట్టాను, ఫలానా కాలంలో పుట్టాను, మళ్ళీ ఎట్లా మేఘాలు వచ్చేసినాయా లేదా ఏమండి? ఇంకా చూడండి, ఫలానా విషయంతో ఫలానా వ్యవహారం చేశానండి. సరే, మీరు అక్కడ వాళ్ళ అప్పుడప్పుడు ఏం చేస్తారండి మీరు? ఈ తర్వాత ప్రశ్న, నేను సాఫ్ట్వేర్ అండి, అందులో చేసాను నేను ఆ వ్యవహారం అంతా చేశానండి, అది అట్లా చేశాను ఇట్లా చేశానండి. అంటే ఆ విషయాలతో ఆ వ్యవహారం అంటే మన ఐడెంటిటీ, మన ఉనికి. మనం కింద శ్లోకంలో ఏం చెప్పుకున్నామండి? ఉనికి వ్యవహారం కదా. అంటే మన ఉనికిని మనము ఒక పుట్టుకతో, ఒక ప్రదేశంతో, ఒక కాలంతో, ఒక వ్యవహారంతో, ఒక విషయంతో పరిమితం చేసుకోవట్లేదు మనం. ఇవన్నీ మేఘాలు. ఇంకా చూడండి, ఫలానా రాగద్వేషాలతో ప్రవర్తించాను అంటే ఇవన్నీ చేసేటప్పుడు పోనీ ఇవన్నీ సరే చేసామనుకుంటున్నాము, పోనీ సమత్వ వ్యవహారం అన్నా ఉన్నదా, సాక్షిత్వమైనా ఉన్నదా, ఇష్టాయిష్టాలు లేకుండా జరిగిందా అదంతా? లేదండి. వీళ్ళు చాలా మళ్ళీ అందులో శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు అందరూ ఉన్నారండి. అలాగే కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి, కొన్ని ఇష్టం లేనివి ఉన్నాయి. అంటే ఇవంటి పోయేసరికి మేఘాలు కమ్ముకున్నాయి. హోమంలో అడుగున నిప్పు ఉన్నది, ఇవన్నీ వేసేసాం కట్టెలు. అట్లాగే సూర్యుడు వేసేసాం. అంటే ఈ ప్రకృతి మాత చూడండి, వాయువు అసంగత్వంగా ఉంటుంది, అగ్ని అసంగతంగానే ఉంటుంది. పంచభూతాలన్నీ కూడా ఈ ఈ లక్షణాలు ఏవైతే ఉన్నామో, మనము చెప్పుకున్న లక్షణాలు ఉన్నాయి కదా, మన రోజు ప్రార్థనలో మనం చేసుకున్న లక్షణాలు ఉన్నాయి కదా, ఈ లక్షణాలన్నీ పంచభూతాలలో ఉన్నాయి. ఆకాశానికి, వాయువుకి, దానికి ఏమి ద్వంద్వాతీతంగానే ఉన్నాయి అవి. వీటిని మనం శ్వాసకి మనం వాయువుని తీసుకుంటున్నాం కదా, ఆ వాయువు ద్వంద్వాతీతంగానే ఉంది, గుణాతీతంగానే ఉన్నది, వ్యాపకంగానే ఉన్నది, పరిమితించబడట్లేదు. ఇట్లా మనము ప్రకృతి జగత్తే మనకి గురువైపోవాలండి. అట్లాగే ఎట్లా ఈ ప్రకృతిలో పంచభూతములు, ఆ పంచభూతములతో తయారు చేయబడిన ఈ పాంచభౌతిక దేహము, ఈ పరిమితిని పోగొట్టుకోవాలండి. అంటే ఒక గీతలు గీసేసాం మనం. నేను పుట్టానని కానీ గీత గీసేసాం. అఖండమైన ఆత్మతత్వమునందు ఒక గీత గీసాం. ఇదిగో ఈ శరీరం పుట్టింది, ఇది నా పరిమితి. కాలం అనే గీత గీసాం, దేశం అనే పలానా ప్లేస్లో పుట్టినదని, పలానా చోట చదువుకున్నాను, పలానా చోట ఉద్యోగం చేశాను, పలానా మనుషులను కలిశాను, నా బంధువులు, నా స్నేహితులు, వీళ్ళు బంధువులు కాదు, వీళ్ళు స్నేహితులు కాదు, అట్లా అని పెట్టేశాను. ఆ రాగద్వేషాలు కూడా పెట్టేసుకున్నాను. మొత్తం మీద మేఘాలతో కప్పేశాను నా స్వస్థితిని. అన్ని గీతలు గీసేశాను, సున్నాలు చుట్టేశాను, ఎక్కడికక్కడ సున్నాలు చుట్టేశాను. వచ్చేసినాయి, అన్ని గీతలు వచ్చేసినాయి, అన్ని మేఘాలు వచ్చేసినాయి. ఎంతగా వచ్చేసినాయి అంటే అసలు ఉన్నాడా, అసలు సూర్యుడు ఉన్నాడంటే ఏది చూపించండి ఎక్కడ ఉన్నాడు అనే పరిస్థితి వరకు వచ్చేసింది. ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే,
ఆ స్వాత్మ మళ్ళీ ఈ ఆత్మ అంటే మళ్ళీ ఎక్కడో ఉందనుకుంటామేమో, అంతరాత్మలోనే. స్వ ఆత్మ, అంతరాత్మ, స్వాత్మ జ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని, శుద్ధ జ్ఞానం అంటే ఏంటంటే మొట్టమొదట ఆత్మతత్వము అహం. అహం అంటే ఏమీ ఇబ్బంది లేదు. అహం అంటే అహంగా ఉన్నంత వరకు ఏమీ ఇబ్బంది లేదు. సచ్చిదానందము అహం. అయితే ఆ సచ్చిదానందముగా ఉన్నది తనను తాను నామరూపాలతో కలిపి గుర్తించింది. అంటే ఈ మేఘాలన్నిటితో కలిపి గుర్తించింది. ఆకారముతో గుర్తించింది. అప్పుడు అహంకారం అయిపోయింది. అహంకారం అంటే నామరూపములతో సచ్చిదానందం. మాలిన్యం అంటే ఆకారంతో గుర్తించటమే మాలిన్యం. ఈ మేఘాలే మాలిన్యం. నేను పుట్టాను అనటమే మాలిన్యం. ఈ ప్లేస్లో పుట్టాను, ఈ కాలంలో పుట్టాను అనటం, ఈ విషయాలతో వ్యవహారం నేను చేశాను అనటం, ఈ కర్తృత్వ భావన, ఈ భోక్తృత్వ భావన, ఈ సంగత్వ భావన, ఇయే వ్యవహారం. ఇదే అశుద్ధం. ఎట్లాగైతే మనము కొంచెం బురద అంటిందండి, బురద అంటే కానీ మనం ఎక్కడ వెంటనే చుట్టూతా చూస్తామా లేదా, నీళ్ళు ఎక్కడున్నాయి, కనీసం ఏదైనా టిష్యూ పేపర్ అన్నా దొరుకుతుందేమో తుడుచుకుందామని. మరి స్థూలంగా మనము అశుద్ధాన్ని తొలగించుకుందామని పక్షి రెట్ట వేసిందండి, కాకి రెట్ట వేసింది. ఎప్పుడు నీళ్లు దొరుకుతాయో ఎక్కడికి వెళ్ళి చూడాలి, ఎంత తొందరపడతాం మనం ఆ అశుద్ధాన్ని తొలగించుకోవటానికి. మరి అది స్థూలంగా. కానీ ఈ ఇదే అశుద్ధం అని గురువు గారు చెప్తున్నారు. నువ్వు అశుద్ధం అంటే నువ్వేదో వేరేది అనుకునేవు, ఇదే అశుద్ధం, పుట్టాను అనుకోవటమే అశుద్ధం. మరి దీనికి కూడా మనం ఈ అశుద్ధాన్ని పోగొట్టుకోవడానికి మనం తొందరపడాలా వద్దా? కాకి రెట్టెను కడుక్కోవడానికి ఎంత తొందరపడుతున్నాం, ఏది దొరికితే అది. కనీసం ఆ వర్షం నీళ్లు రోడ్డు మీద మడుగులో ఉన్నాయి, కనీసం ముందు ఆ మడుగులో ఉన్న బురద నీళ్ళతో అయినా నేను కడిగేసుకుంటాను ముందు, ఈ వాసన భయంకరంగా ఉంది ముందు అని. కనీసం కొంచెం మాసిపోయిన గుడ్డన్నా ఏదైనా దొరికితే, కాగితం దొరికితే దాంతో తుడిచేసుకుంటాం కదా వెంటనే. ఇంటికి వచ్చే వరకు కూడా వెయిట్ చేయం కదా. ఇంటికి వచ్చి స్నానం చేసే వరకు కూడా వెయిట్ చేయం. అక్కడ ఏది దొరికితే దాంతో ముందు వదిలించుకోవాలి. మరి మనము అట్లా వీటిని అంత తొందరగా, అంత తొందరపడుతూ, అంత వ్యాకులతతో ఇవి వదిలించుకోవాలనే దృష్టి మనకు ఉన్నదా? అసలు దాన్ని అశుద్ధంగా చూస్తున్నామా? మొదటగా ఇది అశుద్ధం అంటే ఇదని మనం మొదట గుర్తించాలి కదా. అట్లా కాకుండా పంది ఏం చేస్తుంది, అందులోనే దొరుకుతుంది, అందులోనే కుటుంబానికి అంటుంది, అందులోనే ఆనందిస్తుంది, అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది, అందులోనే మిగతా పందులతో పోట్లాడుకుంటుంది, మిగతా పందులతో పొరులుతుంది, అందులోనే పోతుంది. ఒకసారి శారదామాత అన్నారండి, అంటే చెంప మీద కొట్టినట్టుగా ఉంటాయి కొన్ని కొన్ని మహాత్ములు చెప్పిన మాటలు. గృహస్థుల్ని ఉద్దేశించి అంటే గృహస్థుల మీద తక్కువ భావం ఏమీ లేదు, అంటే ఈ ఈ సందర్భం కూడా చెప్పుకోవాలి, లేదంటే దోషం వస్తుంది. ఒక వ్యక్తి చాలామంది పిల్లలు ఉన్నారు, అప్పటికే చాలామంది పిల్లలు ఉన్నారు, కంటూనే ఉన్నారు. ఎంతవరకు ఉందంటే ఆ అమ్మాయికి పాపము, ఆ అమ్మాయికి ఆరోగ్యం కూడా చెడిపోయేంత పరిస్థితి వచ్చేసింది. అప్పుడు అతను గట్టిగా చెప్పారు శారదామాత, ఏమిటది నువ్వు చేస్తున్న పని, పందిలాగా పిల్లల్ని కంటూ అందులో పడి పొరుతున్నావు నువ్వు అని మాటలతో చెంపపెట్టు మాటలు మాట అతనికి బోధ చేశారు. ఏం జీవితం, ఇది పందిలాంటి జీవితం జీవిస్తున్నావు కదా అని చెప్పి అన్నారు. అంటే మనము మొదట ఇది అశుద్ధము అని గుర్తించాలి. గుర్తించి కంపేర్ చేసుకోవటం, నిరపేక్ష స్థితి. గురువు సూర్యుడు కదండి, గురు దర్శనం కోసం వెళ్ళామండి, సూర్యుడు కదా,
సత్సంగం అయిపోయింది, వచ్చేసాం. అవే గుర్తించాలి, ఇంక అంతే. గురువు, జ్ఞానము, అక్కడికి వచ్చిన వారందరూ అందించిన జ్ఞానం గుర్తించాలి, అంతే. అక్కడ విషయాలు, అక్కడ వ్యవహారాలు, అక్కడ ఇష్టాలు అవన్నీ కంపేర్ చేసామనుకోండి, ఇంకా సత్సంగం ఉపయోగం లేదు. ఎందుకని? ఆ సాపేక్షం అయిపోయింది. అశుద్ధాన్ని ఇంకా అక్కడ మకిలి, ఆల్రెడీ అంటిన మకిలి పోగొట్టుకోవడానికి సత్సంగానికి వెళ్ళి మళ్ళీ కొత్త మకిలిని అంటించుకున్నట్టు అవుతుంది అప్పుడు. అంటే నా ఉద్దేశము, సత్సంగము ఒక ఉదాహరణగా చెప్తున్నాను. మనం ఆఫీస్కి వెళ్ళినా సరే, ఏదైనా మనం ఉద్యోగం చేసే చోటకి వెళ్ళినా సరే, మనం ఉన్న ఇంట్లో మన చుట్టుపక్కల వారింటికి వెళ్ళినా, మనం ఒక వివాహానికి వెళ్ళాము, ఒక వ్రతంకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా అన్నిటికీ వర్తిస్తుంది ఇది. అంటే మనందరికీ తెలిసిన ఉపమానం కాబట్టి ఇట్లా వాడటం అవుతుంది. అంటే మన నిత్య వ్యవహారంలో మనము విషయంతో, వ్యవహారంతో, ఇష్టాలతో కలిసిపోయి మనము జీవిస్తున్నంత కాలము మనం అశుద్ధంతో పందిలాగా పొరలాడుతున్నట్టేనండి. అందుచేతే శుద్ధ జ్ఞానం, నిరపేక్ష జ్ఞానం, అనపేక్ష, ఇంకేం అపేక్ష లేదు, మోక్షాపేక్ష ఆల్రెడీ మనం మొదటి శ్లోకంలో చెప్పేసుకున్నాం. అవిభాజ్య స్థితి అంటే అసలు విభజించబడలేదండి, ఏకత్వమే ఉన్నది. అంటే గురువుగారు ఈ సత్సంగంలో ఒకటి చెప్పారండి. ఏం చెప్పారంటే, భేద భావన, భేద దృష్టి నుంచి సమత్వ దృష్టికి మీరందరూ పరిణతి చెందాలి, సమత్వ దృష్టి నుంచి ఏకత్వ దృష్టికి పరిణతి చెందాలి. అంటే అసలు ఉన్నది ఏంటి? అవిభాజ్యం, ఏకముగానే ఉన్నది. అసలు అది ఎప్పుడు విడిపోలేదు. పోనీ నీకు కనిపిస్తున్న విడివిడిగా కనీసం సమత్వ స్థితి కన్నా వెళ్ళు. అన్నీ మామిడి పండ్లేనండి, ఒకతోరు సమత్వ స్థితి మామిడి పండు. ఈ పండు వేరే, ఆ పండు వేరే అన్నాం అనుకోండి, పోయింది, సమత్వ స్థితి కూడా పోయింది, భేద స్థితికి వచ్చేసాం. అంటే ఈ సత్సంగంలో ఏం చెప్పారు గురువాక్యం అక్కడ అంటే, కొన్ని మొదటి రోజు చెప్పినది ఒక మాట, ఇది గుర్తుకొచ్చినది. భేద దృష్టి నుంచి సమత్వ దృష్టికి, సమత్వ దృష్టి నుంచి ఏకత్వ దృష్టికి, ఇట్లా దృష్టిని మార్చుకుంటున్నాం. ఈ ఆత్మబోధ మొత్తం అసలు ఆధ్యాత్మిక సాధన అంటేనే దృష్టిని మార్చుకుంటున్నాం, మనం సృష్టిని మార్చట్లేదు. మనం చూసే దృక్పథము, దృష్టి మారుతుంది అంతే, సృష్టి మారట్లేదు. ఆ చూసే విధానము, పర్స్పెక్టివ్ మారుతుంది. ఎట్లా చూస్తున్నాము? ఆ స్వాత్మ జ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని, శుద్ధ జ్ఞానాన్ని, నిరపేక్ష స్థితిని, అనపేక్ష స్థితిని, అవిభాజ్య స్థితిని, అపరిచ్ఛిన్నం ఇందాకే చెప్పేసుకున్నాం. అసలు చిన్నం అవ్వలేదు, చిన్నగా అయిపోయినాయండి, అసలు చిన్నం అవ్వలేదు. అపరిచ్ఛిన్న స్థితి, అభిన్న స్థితి అండి, ఏకంగానే ఉంది, అసలు వేరువేరుగా లేదు. చాలా ఈ మాటలు చూడటానికి అన్నీ ఒకలాగే అనిపిస్తుందండి, ఒకటి కాదు. ఒక చోటేమో వేరువేరుగా అంటున్నావు కదా, ఒకటే అంటున్నారు. ఇంకో చోటేమో కంపేర్ చేస్తున్నావు కదా, కంపేర్ చేయకూడదు, నిరపేక్షం. ఇంకో చోటేమో అది కావాలి, ఇది కావాలి అంటే నీలో వెలితి ఉండబట్టే కదా అది అపేక్ష అంటున్నావు, అనపేక్ష స్థితి. అంటే నామము, రూపము, గుణము, దేశము, కాలము, నటన. పాత్రోచిత వ్యవహారం అంటే నటన. ఇట్లా మనము సున్నాలు చుట్టేసామండి. పరిమితుల్లోకి నామం అనే పరిమితి, రూపం అనే పరిమితి, దేశం అనే పరిమితి, కాలం అనే పరిమితి, గుణం అనే పరిమితి, క్రియ అనే పరిమితి, నటన అనే పరిమితి,
ఈ పరిమితులతో సున్నాలు చుట్టేసి 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 మేఘాలు సృష్టించేసాం మనమే. ఆ మేఘాలు సృష్టించేసరికి ఆ సూర్యుడు సూర్యుడు ఉన్నాడు. ఎటువైపు నుంచి చూస్తున్నాము? కింద నుంచి చూస్తున్నాం. కింద నుంచి చూస్తే ఆ ఆ మేఘాలే కనపెడుతున్నాయి. సూర్యుడి వైపుకి వెళ్ళి చూస్తే వెలుతురున్నది. కింద ఇటు నుంచి నువ్వు చూసావు కాబట్టి మేఘాలు కనిపించినాయి, కానీ అటు నుంచి చూస్తే సూర్యుడు ఉన్నాడు. వీటిని ఎప్పుడైతే మనము జ్ఞానంతో మన మీద మనమే చేసుకునే సర్జరీ, మన దృష్టిని మార్చుకుంటే అప్పుడు అంటే మన ఉనికిని మనము ఆ ప్రకాశపు టునిక్గా మనము ఐడెంటిఫై చేసుకుంటే, ప్రకాశంతో మనం తాదాత్మ్యత చేసుకోవాలి. అంటే ఇటు డిజైడెంటిఫై అవ్వాలి, అటు ఐడెంటిఫై అవ్వాలి. ప్రకాశంతో తాదాత్మ్యత చెందాలి, రామత్వముతో తాదాత్మ్యత చెందాలి. రమే రామే మనోరమే, అటేమో కలుపుకోవాలి, అది నేను అనుకోవాలి. ఇటేమో అసంగత్వంతో ఉండాలి, వదిలేయాలి. దేహాత్మ భావంతో ఇది నేను కాదనాలి, అది నేను అనాలి. ఈ కొమ్మ కాదనాలి, ఆ కొమ్మ అనాలి. అప్పుడు ఈ దేహాత్మ భావన మేఘాలు తప్పుకోగానే ఉన్న సూర్యుడు ఉన్నట్లు స్వరూప జ్ఞానం తెలియబడింది. ఇప్పుడు ఈ భావంతో మళ్ళీ చూద్దాం. పరిచ్ఛిన్న ఇవ జ్ఞాన, అజ్ఞానంతో పరిచ్ఛిన్నంగా ఉంది కదా, అవి పోగానే, ఆ మేఘాలు పోగానే తన్నాశే సతి కేవల, అంటే మనం పాడుకునేటప్పుడు మనం చెప్పుకున్నదంతా స్ఫురణలోకి రావాలండి. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్, అజ్ఞానం చేత పరిచ్ఛిన్నంగా కనిపిస్తుంది, కానీ తన్నాచే సతి కేవల, కేవలాత్మగా ఉన్నది. ఎట్లా ఉన్నదంటే దానికి ఇంకొకటి ప్రకాశం ఇవ్వటం లేదు. మేఘాలు మనం చూడగలిగామంటే దానికి కారణం సూర్యుడు. మేఘాలు స్వయం ప్రకాశములు కాదు. ఆ మేఘము సూర్యుడి వల్లనే కనిపిస్తుంది. మా జీవుడు కూడా సూర్యుడి వల్లనే కనిపిస్తున్నాడు. రెండింటినీ ఏకకాలంలో ప్రకాశింపజేస్తుంది అది. స్వయం ప్రకాశం. సూర్యుడిని ఇంకొకటి ఏమీ ప్రకాశింపజేయటం లేదు. స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివా. ఇట్లా ఈ మేఘములు జ్ఞాన దృష్టితో ఎప్పుడైతే సూర్యుడు చూడండి, తెల్లవారుజామున ముసురు చీకట్లలో మేఘములు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ప్రభాత సంధ్య సాధన ఇవి చెప్పారన్నమాట, సంధ్యా సాధనలో. అట్లా మనము ఆరు బయట, నిజానికి గురువు గారు చెప్పారు, మనం చెట్టు కింద చెప్పుకోవాలి, మనం ఇలా చెప్పుకుంటున్నాం కానీ అని. అంటే ఆ ప్రకృతిలో అప్పుడు ఆ సత్యకాముడు ఎట్లాగైతే ఆ ప్రకృతిలో ఉన్నప్పుడు ఇవన్నీ దర్శించినప్పుడు అప్పుడు ఏంటంటే ఆ ఉదయం పూట మేఘావృతమై భాగంగా ఉంటుంది. అదే మిట్ట మధ్యాహ్నం ఉందనుకోండి, ఇక ఏ మేఘాలు ఉండవు, మేఘాలన్నీ తప్పుకుంటాయి. అంటే జ్ఞానం ఉదయించేనమాట. మనకి మేల్కొలుపులో కూడా ఉంటుంది. జ్ఞానోదయం అవగానే మేఘాపాయేంశుమానివా, ఇట్లా చెప్పి అందరికీ అర్థమైందా ఇప్పటి వరకు ఈ గురువాక్యము? చాలా తేలిగ్గా లేదు అంటే ఒక్క ఉపమానంతో మన బ్రతుకంతా కొట్టిపడేశారు. మనం ఇంతకాలం ఎవరి దగ్గరికి వెళ్ళినా నాది ఆ ఊరండి, నేను అప్పుడు పుట్టానండి, ఈ ఉద్యోగం చేశానండి, వాళ్ళు నా బంధువులండి, ఇదే కదా మన గోలంతా. ఒక్క ఉపమానంతో వాటినన్నిటినీ చంద్ర పరుశువులాగా జ్ఞాన ఖడ్గంతో నరికేశారు అంతే. ఒకటే ఉపమానం, మొత్తం నామ రూప గుణ క్రియ అన్నీ వెళ్ళిపోయినాయి, అన్ని పరిమితులు పోయినాయి, సున్నాలన్నీ జరిగిపోయినాయి.
ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా దీని మీద తర్వాత గురువాక్యంకి వెళ్దాం. అందరికి అర్థమైందా? రాజేశ్వరి గారు, మాలతి గారు క్లియర్ గా ఉంది. అర్థమైందండి. తర్వాత దానికి వెళ్దాం. ఇక ఆ ఏకత్వ స్థితిలో ఉండాలి. మళ్ళీ గుర్తించాలి, ఉండాలి. చూడండి, గుర్తించి ఉండాలి. గురువుగారు మాటలు చాలా, ఈ మాటలు 1000 సంవత్సరాలైనా ఈ మాటలు ఎలాగే, శంకరాచార్యుల మాటలు ఎలాగైతే 1000 సంవత్సరాలైన మనకు ఉపయోగపడుతున్నాయో అట్లా ఈ మాటలు ఎంతకాలం అయినా ఉపయోగపడతాయి. గుర్తించాలి, ఉండాలి. ఎంత చక్కగా వాడారో చూడండి. ఇక్కడ ఒక్క మాట అండి, చెప్పండి. అంటే మనకి భాస్కర్ గారు చెప్పేవారండి, మనము శంకరాచార్యుల వారి గురించి చెప్పుకుంటున్నామండి. శంకరాచార్యుల వారి కంటే గొప్పవారు మన గురువు గారండి. నిజం కూడా అంతే అనిపిస్తుందండి. మంచిదే అట్లా మాట్లాడుకోవటము. కానీ ఎప్పుడు కూడా గురువు గారు ఒకసారి ఏమని చెప్తారంటే, భిన్నము సమగ్రం. ముక్కలు ముక్కలు ముక్కలుగా చూసామనుకోండి, అది ఉపాధిగతంగా చూసినట్టు అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నామండి, మీరు ఎక్కడున్నారు? చేయిలో ఉన్నారా, కాల్లో ఉన్నారా, తల్లో ఉన్నారా? ఈ కాలు చాలా బాగుంటుందండి, చేయి కూడా బాగానే ఉంటుంది, కానండి కాలు అంత అందంగా లేదండి అంటే ఎలా ఉంటుంది? ఆ గురు సత్తా అనేది సమగ్రంగా చూడాలన్నమాట. అంటే మీరు చెప్పింది మంచి మాట, సమత్వభావంతో చెప్పారు. అంటే శంకరాచార్యులు అంతటి వారు అన్నట్టుగా చెప్పారు, మంచిదే. అయితే నేను ఎందుకు ఈ కరెక్షన్ చేస్తున్నానంటే, మనం మాట్లాడుకునేటప్పుడు మనం మాటలు జ్ఞాన మార్గంలో ఉన్న సాధకులం మనం అందరము. మన నోటెమట వచ్చిన ప్రతి మాట కూడా, గురువుగారి నోటెమట వచ్చిన మాట ఎంత సమగ్రంగా ఉంటుందో అంత సమగ్రంగా మన మాటలు కూడా ఉండాలి. అంటే గురువు అనేది ఒక సత్తా స్థితి. అంటే మనము ఎందుకు చెప్తున్నానంటే, మన్నించాలి, ఆ పోలిక పోల్చుకోకూడదు. మనం కరెక్ట్ అండి, తత్వం కదా గురువు అంటే. అది అంటే నేను కూడా చేస్తాను, మీకని చెప్పట్లేదు. ఇట్లాగ నేను కూడా కొన్ని మాటలు వచ్చేస్తాయి. కాకపోతే అలర్ట్గా ఉండాలి. అందుకే సత్సంగంలో ఉపయోగం ఏమిటంటే, నేను మాట్లాడినప్పుడు మీరు చెప్పాలి నాకు, కృష్ణప్రసాద్ గారు ఇది సాపేక్షంగా ఉన్నారండో, మీరు జాగ్రత్తగా చూడండి, నోట్లో నుంచి వచ్చేసింది ఆ మాటని. మీరు మాట్లాడినప్పుడు నేను చెప్పాలి. అదే మనం పరస్పర సహాయం. మన సత్సంగము మనము విడివిడిగా విశాలాక్షి గారి సాధన, ఆళ్వారి గారి సాధన, ఉమ్మగారి సాధన ఎట్లా కాదు. ఇంతమంది లేరు కదా అసలు. ఏదో ఆ గురు కృపా విశేషం చేత ఎక్కడెక్కడి వారేమో కలిసాము, మాట్లాడుకుంటున్నాము, జ్ఞానం కొరకు ప్రయత్నిస్తున్నాము, ఒక చోటకి యాత్ర ప్రయాణం చేస్తున్నాము. కాస్త ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అట్లా కరెక్ట్ చేసుకోవాలి ఒకరినొకరు. కానీ ఆ స్థితిలో ఉండి కరెక్ట్ చేయాలి. అందుకునే వాళ్ళు కూడా అదేంటి నాలో తప్పులు ఎంచారు అని చూడకూడదు. నేను మన అరుణ్ గారు మా అందరికీ రుద్రం నేర్పించారు చాలా చక్కగా. అరుణ్ గారు చాలా బాగా నేర్పించారండి. అసలు ఒక్క అక్షరం పొల్లు పోయినా వెంటనే గుర్తుపట్టేస్తారు అరుణ్ గారు. ఒక్క అక్షరం, చిన్న అక్షరం. కృష్ణప్రసాద్ గారు ఇది కింద పాడారండి, అది పైన అంటే చాలా అసలు తప్పులు ఎంత చక్కగా మీరు గుర్తింప చేయటమే గురువు తత్వం అన్నమాట.
చెప్తే ఆవిడ అన్నారు, కృష్ణప్రసాద్ గారు మీరంటే ఇలా చెప్తున్నారు కానీ చాలామంది నేను సరిగ్గానే పాడానండి, మీరెందుకు అలా తప్పులు ఎన్నుతున్నారని ఆవిడపై రివర్స్ వస్తున్నారట. మీరేనండి నాకు ఇలా తప్పులు ఎన్నినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు, నేను బాగా పాడాను కదా, బాగా పాడినా పాడలేదంటారేంటి అంటున్నారు అని చెప్పేసి. అంటే మనకి తెలియకుండానే మనలో బాగా అభ్యాసం చేసేసామన్నమాట. మనము మాట్లాడేటప్పుడు కూడా మనల్ని చూసి ఆహా ఎవరండి వీళ్ళ గురువు అని మిగతా వాళ్ళు చెప్పుకోవాలి. మనము సరిగ్గా లేమనుకోండి, ఎవరండి వీళ్ళంతా ఈ సత్సంగం అంటున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళని చూస్తుంటే ఎక్కడ సరిగ్గా వెళ్తున్నట్లే, ఎవరండి వీళ్ళ గురువు ఇంతకీ అని అనుకోకూడదు. అట్లా ఉండాలన్నమాట. ఎవరు పిల్లాడండి వీళ్ళు అంటారు కదా, మన జ్ఞాన మార్గంలో మనందరం గురువు గారికి పిల్లలమేమాట. ఎవరండి వీరు, ఆ దోషం గురువునే అడుగుతారు. అందుకని అంటే మనము ఇది ఒక లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అన్నమాట. మనం కరెక్షన్స్ చేసుకునే టైంలో మనము మన మాటలు, మన ఆలోచనలు, మన చేతలు, ఈ మూడే కదా, ఈ మూడింటిని మనం గమనించుకోవాలి. మన సత్సంగ సభ్యులు అంటే ఇలా మనం కలిసి సాధన చేస్తున్నాం కదా, వాళ్ళలో కూడా ఏమైనా కనిపించింది అనుకో, జాగ్రత్తగా నెమ్మదిగా శుద్ధిమెత్తగా చూడండి, ఒకసారి దీని గురించి ఆలోచించండి, నేను గమనించాను అంటే ఎవరి దోషం వాళ్ళకి కనపడదండి, ఎవరి సమస్య వాళ్ళకి కనపడదు, పక్కన ఉన్న వాడికి కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది అంటే వాడు విడిపోయి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక కుటుంబ సమస్య వచ్చిందండి, ఆ కుటుంబ సభ్యులందరూ కలిసిపోయి ఆలోచిస్తూ ఉంటారు, తెలియదు. వాళ్ళు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారు. ఆ ఫ్యామిలీ కౌన్సిలర్కి ఏ సంగత్వం ఏమి ఉండదు, 10 నిమిషాల్లో ఇది 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 మీరు ఇట్లా ఉండండి ఇట్లా ఉండని తెలియచేస్తుంది అంతే. డాక్టర్ కూడా తన కొడుకుపై తను హార్ట్ ఆపరేషన్ చేయలేడు, సంగత్వం అడ్డొస్తుంది. ఇంకో డాక్టర్ చేయాల్సింది, ఎంత కార్డియాక్ సర్జన్ అయినప్పటికీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది. అంటే సత్సంగం వల్ల అదొక ఉపయోగం, ఇట్లా ఉపయోగించుకుంటే ఉపయోగం. మనమందరం ఇలా కలిసి మనం సాధన చేస్తున్నాం కదా, ఓపెన్గా ఉండండి. ఎవరు ఏమి ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరే మనం ఇచ్చేటప్పుడు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అంటారు దీన్ని. అంటే వాళ్ళ ఉన్నతి కోసం మనం సమయం వెచ్చించి చెప్పిన మాటల మాట, అంతేగాని వాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కించడానికి చెప్పిన మాట కానీ ఒక కిందకి తోయడానికి చెప్పిన మాట కాదు. అట్లా చెప్పేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చెప్పాలి. మళ్ళీ ఒక ఇది ఉన్నది, మనం కొండ పగిలేటట్టుగా కొట్టకూడదు, కొండ స్ట్రెంగ్త్ ఉందో లేదో చూసేటట్టుగా కొట్టి చూడొచ్చు, కానీ కొండ పగిలిపోయేటట్టుగా కొట్టకూడదు. అసలు మన మానవ సంబంధాల్లోనే మనము చాలా నేర్చుకోవచ్చండి. అందులోనే దైవత్వము, గురుత్వము అంతా ఈ మానవ సంబంధాల్లోనే ఉంటుంది. గమనిస్తే అటు నెగిటివ్గా కిందకు తోయగలదు, పాజిటివ్గా పైకి తోయగలదు. ఆ సత్సంగం మహిమ అన్నమాట. ఎందుకంటే అందరూ గురువులే, ఆ గురుత్వం అనే ప్రకాశం అందరిలోనూ ఉన్నది. అయితే ఇది జాగ్రత్తగా ఆ దృష్టితో ఒకరినొకరు సహాయం చేసుకుంటే మనందరము చాలా స్పీడ్గా ముందుకెళ్ళిపోవచ్చు అన్నమాట. సంఘం శరణం గచ్చామి. అందరం కలిసే మనం ప్రయాణం చేసి సహాయం చేసుకుంటూ వెళ్ళాలి. గురువుగారు ఒక మాట అన్నారు ఒకరోజు, అందరూ ధ్యానం చేస్తున్నారు, బాగానే ఉంది, చాలా తీవ్రంగా చేస్తున్నారు, కానీ మీ అందరూ కలిసి చేస్తే, అందరూ కలిసి సమిష్టిగా చేస్తే
ఆ వచ్చే ప్రకాశం ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వరకు వ్యాపిస్తుంది వెంగళమ్మ చెరువు నుంచి అన్నారు. చూడండి, అంటే మనం గురువు ఊరికే అనరండి మాటలు. అంటే ఆశ్రయించిన సాధక శిష్యులు కలిసి ఎట్లా పనిచేయాలి, కలిసి ఎట్లా సాధన చేసుకోవాలి, ఒకరినొకరు సహాయం చేసుకుంటూ పరస్పర సహాయంతో ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఒక చిన్న ఉపమానంతో స్థిమెత్తగా చెప్తారు మాట. ఇది యాక్చువల్గా ఇది సూచన వాక్యం, క్లియర్గా చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి. అందుచేత అందరము చక్కగా ఇప్పుడు నేను గ్రూప్లో మెసేజ్ పెట్టమనంటున్నానంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఒక ప్రశ్న అందరికీ ఉపయోగపడుతుంది. కరెక్షన్స్ కానీ అన్నీ ఉపయోగపడతాయి. నామరూపాలు తీసేయాలండి. మనం ఇక్కడ పుణ్యవతి గారని, మాలతి గారని, జానకి గారు ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. కనీసం ఈ ఈ ఈ గురువాక్య మననం తరగతి వరకు పక్కన పెట్టేద్దాం. సరే, మిగతా తర్వాత ఏ పాలు కూరగాయలు అవన్నీ సరే ఎలా ఉంచినా సరే, కనీసం ఈ జ్ఞాన సాధన మనము ఒక 2 సంవత్సరాల వరకు పట్టొచ్చు మనకి. ఈ లక్ష్యంతో మనము ఈ నామరూపాలన్నీ పక్కన పెట్టేద్దాం. అప్పుడు చాలా ఉపయోగపడుతుంది మనకి. ఇలా ఇంకెవరైనా చెప్తారా మనకి? చక్కగా చెప్పారమ్మా. నాకు మటుకు అయితే దక్షిణామూర్తి గారికి, కాశీ విశ్వేశ్వరుడికి, గురువు గారికి అభేదం. ఏదో మన పూర్వజన్మ సుకృతం వలన నాకేమనిపిస్తుందంటే వారికి తగినంత శిష్యుడిని నేను కాదు, కానీ ఆ సుకృతం చేత అంతటి మహానుభావులు లభించారని చెప్పేసి. అవునండి, ఎన్నో వందల జన్మల పుణ్యఫలం పోగైతే గానీ ఇటువంటి సద్గురువు దొరకరు అనేది మాత్రం నిశ్చయం అండి. ఒక్కొక్క మాటలండి గురువు ఆత్మబోధ నిజంగా కొన్ని మాటలు ఉన్నాయండి, ముందు వస్తాయి గురువాక్యాల్లో. జ్ఞాన ఖడ్గంతో స్వైర విహారం ఎట్లా చేశారండి, ఒక్కొక్క మాట. ఇదే చూడండి, ఈ వాళ్ళు చెప్పుకున్న గురువాక్యమే ఎంత తేలిక చెప్పేశారు అసలు. మా శ్లోకం చెప్పినప్పుడు మనకు అర్థమైందా? అర్థం కాల. ఈ గురువాక్యానికి మనం అనుసంధానం అయినప్పుడు, ఇది నువ్వు పుట్టానంటున్నావు కదా, అప్పుడు పుట్టానంటున్నావు కదా, విషయం చేశానంటున్నావు కదా, తేలిగ్గా తేల్చేశారు. ఎట్లా ఒక క్రమ పరిణతిలో ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా అర్థమవుతుంది. ఒక్కొక్క మాట అందులోనే అటు అమ్మవారి విష్ణు చక్రము, త్రిశూలము, ఖడ్గము అన్నీ వాడేశారు. మొత్తం అజ్ఞానాన్ని చీల్చి చెండాడుతారన్నమాట. రాక్షసులు, మనలో ఉన్న రాక్షసులందరినీ సంహరించేసి చివరికి మనని మింగేస్తారన్నమాట. మింగేయటం అంటే ఆయనలో ఐక్యమయం చేసేసుకోవటం. కానీ ఇది బోధ చేసేటప్పుడు అండి, నాకు ఇంత డీటెయిల్ గా అర్థం అవ్వకపోయినా అసలు స్వామి అట్లా చేయి పట్టుకుని నిదానంగా పైకి తీసుకెళ్తున్నా ఒక ఫీల్ వచ్చేదండి. ఎందుకో తెలియదు, అది అయిపోయే వరకు కూడా అట్లా నడిపిస్తున్నారు స్వామి ముందుకి అనేది అనిపించేది. ఇంత డీటెయిల్డ్ గా నాకు అప్పుడు అంత గట్టిగా ప్రయత్నం అందరం కలిసి ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకుంటూ మనం ప్రయత్నం చేద్దాం. జరిగినంత జరుగుతుంది, ఫలితంపై మనకి అధికారం లేదు. ఇట్లా గురుకృపతో తర్వాత గురువాక్యము రేపు చూసుకుందామండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.